అల్లూరి మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు 6 మావోయిస్టులు మృతి చెందారు. టైగర్ జోన్ లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్, రమేష్, రవి, అరుణ మృతి చెందినట్లు సమాచారం. అల్లూరి మారేడుమిల్లిలో అయితే భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు 6 మావోయిస్టులు మృతి చెందారు. టైగర్ జోన్ లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్, రమేష్, రవి, అరుణ మృతి చెందినట్లు సమాచారం. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మెయిన్ గా అల్లూరి మారేడుమిల్లిలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో అయితే ఇటు మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు ఇంకొంతమంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే మావోయిస్టులో దాదాపు అందరూ కీలక నేతలు అందరూ దాదాపుగా చనిపోయారు కదా, సో మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిందని చెప్పవచ్చు. ఒకవైపు ఆపరేషన్ కగారుతో ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు హతమైన నేపథ్యం, మరొకవైపు వరుసగా మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటు, ఇదంతా కూడా మావోయిస్టు పై తీవ్ర ప్రభావం పడిందని చెప్పవచ్చు. మరోవైపు మావోయిస్టు పార్టీలో కీలక నేత, కీలక సభ్యుడిగా ఉన్నటువంటి హెడ్మా కొద్ది ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు కూడా ఇప్పటికే అధికారులు ధృవీకరించారు. హెడ్మాతో పాటు దాదాపు అతని భార్య, అదేవిధంగా మరొక 5 సభ్యులు, మావోయిస్టు సభ్యులు కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందారు. మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి కీలక నేత హెడ్మా, ఇతను మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి యాక్షన్ టీమ్ సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. దాదాపు ఉదయం అల్లూరి సీతారామ జిల్లా మారేడుమిల్లి అడవి ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో హెడ్మాతో పాటు అతని భార్య, మరోవైపు మరొక 5 నిందితులు కూడా చనిపోయినట్టు, మరొక 5 మావోయిస్టులు కూడా చనిపోయినట్టు కూడా ప్రస్తుతం అధికారులు ధృవీకరించారు. హిడ్మా కోసము అనేక రాష్ట్రాలు, దాదాపు అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా అతని కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు అతనిపై ₹1 కోటి నజరానా కూడా ప్రకటించారు. మరోవైపు అతను లొంగిపోవాలంటూ కూడా ఇటీవల దాదాపు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం కూడా తన తల్లిదండ్రులను కలిసి తన తల్లితో భోజనం చేసిన దృశ్యాలు కూడా మనం ఇటీవల కాలం చూస్తాము. అతను లొంగుబాటు చేయాలని తీవ్ర స్థాయిలో కృషి చేశారు. కానీ అతను ఎట్టకేలకు ఈ రోజు అటు ఏపీలో ఉన్నటువంటి అల్లూరి సీతారాం జిల్లాలో ఉన్నట్లు పోలీసులు పక్కా సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. దీంట్లో హిడ్మాతో పాటు అతని భార్య కూడా పోలీసు ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు కూడా అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం ఇతను కీలక సభ్యుడిగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నాడు. అనేక కాల్పుల్లో కూడా ఇతను కీలక సభ్యుడిగా ఉన్నారు. మొత్తం యాక్షన్ టీమ్ లో ఇతను కీలక రోల్ పోషిస్తారు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆ బ్లాస్టింగ్ సంబంధించినటువంటి మొత్తం యాక్షన్ ప్లాన్ మొత్తం హిడ్మా చేస్తున్నారు. హిడ్మా కోసము అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా దేశం మొత్తం కూడా అన్ని పోలీస్ స్టాఫ్ మొత్తం కూడా ఇతని కోసం ఎంతగానో తీవ్ర స్థాయిలో కృషి చేసింది. ఎట్టకేలకు హిడ్మా పోలీసులకు ఎన్కౌంటర్ కావడంతో పోలీసులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఒకవైపు వరుస ఎన్కౌంటర్లతో పాటు మరోవైపు వరుసగా మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు మావోయిస్టు పార్టీలో తీవ్ర అలజడైతే సృష్టించారని చెప్పవచ్చు. ఇప్పటికే అమిత్ షా చాలా స్పష్టంగా ప్రకటించారు. వచ్చే మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టు పార్టీని అంతమొందిస్తారని ఏదైతే కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వాగ్దానం ఈ హిడ్మా ఎన్కౌంటర్ తో పూర్తిగా తీవ్ర స్థాయికి చేరిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే హిడ్మా ఎన్కౌంటర్ తో కొంత మావోయిస్టు పార్టీకి భారీ నష్టం అయితే వాటిల్లని చెప్పవచ్చు. ప్రస్తుతం హిడ్మాకు సంబంధించినటువంటి వివరాలన్నిపై అటు ఏపీ డీజీపీ తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి. అతన్ని ఇప్పటికే మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ వివరాలు కూడా పూర్తిగా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.